తెలుగు ఇండస్ట్రీలా ఒకప్పుడు ఒక మాట ఉండేది. దిల్ రాజు గారు సినిమా తీస్తే అది గ్యారంటీ హిట్ అని. జడ్జిమెంట్ లో ఆయన ఒక మాస్టర్. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఒక ఎత్తు అయితే, సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న నెగిటివిటీ మరొక ఎత్తు. అసలు దిల్ రాజు గారి వైభవం తగ్గిపోవడానికి ఆ ఒక్క ఇంటర్వ్యూ కారణమా? శిరీష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి చర్చకు దారి తీశాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ హాట్ టాపిక్ గురించి ఒకసారి విశ్లేషిద్దాం. అసలు ఏం జరిగింది? శిరీష్ గారి ఇంటర్వ్యూ ఏంటి? నిజానికి దిల్ రాజు గారికి వెన్నుముక్క వంటి వారు అయిన తమ్ముడు శిరీష్ గారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విజయాల్లో ఆయన పాత్ర చాలా పెద్దది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి, గుత్తాధిపత్యం గురించి ఆయన చెప్పిన సమాధానాలు ప్రేక్షకులకు, ముఖ్యంగా చిన్న సినిమా మేకర్స్ కు మింగుడు పడలేదు. మేము రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టే థియేటర్లో మా దగ్గర ఉన్నాయి అనే ధోరణిలో ఆయన మాట్లాడడం ప్రేక్షకులను కాస్త రెచ్చగొట్టినట్టు అయింది. ఇండస్ట్రీలో మార్పు వస్తున్నా పాత పద్ధతిలోనే సమర్పించుకోవడం వల్లే ఈ నెగిటివిటీ మొదలైందని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు మినిమం గ్యారంటీ అనే నమ్మే రాజుగారు ఇప్పుడు కథల ఎంపికలో తడబడుతున్నారా? ఉదాహరణకు వారసుడు సినిమాని తెలుగులో రిలీజ్ చేసినప్పుడు వచ్చిన విమర్శలు ఫ్యామిలీ స్టార్ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశాయి. గతంలో ఆయన చిన్న సినిమాలను కూడా అద్భుతంగా ప్రమోట్ చేసేవారు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలపై ఫోకస్ పెట్టి కంటెంట్ ను వదిలేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. శిరీష్ గారు చెప్పినట్లుగా బిజినెస్ లెక్కలు సరిగానే ఉండొచ్చు, కానీ ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో ఎక్కడో గ్యాప్ కనిపిస్తుంది. సినిమా బాగుంటే శిరీష్ గారి ఇంటర్వ్యూ తర్వాత సోషల్ మీడియాలో ఒక రకమైన క్యాంపెయిన్ మొదలైంది. మనీపాలజీ అనే పదాన్ని దిల్ రాజు గారికి ఆపాదిస్తూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. టికెట్ల రేట్లు పెంపు విషయంలో ఆయన తీసుకునే స్టాండ్ కూడా సాధారణ ప్రేక్షకులకు నచ్చడం లేదు. సినిమా బాగుంటే ఎంత రేటు ఉన్నా చూస్తారు అనేది ఆయన వాదన. సినిమా యావరేజ్ గా ఉన్నప్పుడు ఆ రేట్లు సామాన్యుడికి భారం అవుతున్నాయి. శిరీష్ గారు ఈ ఇంటర్వ్యూలో బిజినెస్ ను సమర్థించుకున్న విధానం దిల్ రాజు గారిని ఒక బిజినెస్ మ్యాన్ గా మాత్రమే చూపిస్తుంది, కానీ ఒక సినిమా ప్రేమికుడుగా కాదు. అదే అసలు సమస్య. దీని పతనం అని ఇప్పుడు చెప్పలేం, ఎందుకంటే దిల్ రాజు గారు ఎన్నో ఎత్తుపలాలు చూశారు. ఒక బ్లాక్ బస్టర్ పడితే ఈ విమర్శలన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు అందరి కళ్ళు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఉన్నాయి. అయితే దీని పతనం అని ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే దిల్ రాజు గారు ఎన్నో ఎత్తుపల్లని చూశారు. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఈ విమర్శలన్నీ మాయమైపోతాయి. శిరీష్ గారి ఇంటర్వ్యూ వల్ల వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవాలంటే కేవలం బిజినెస్ లెక్కలు మాత్రమే కాదు, ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ను మళ్ళీ అందించాలి. తన చుట్టూ ఉన్న చిన్న చిన్న విమర్శలు పట్టించుకొని తన మేకింగ్ స్టైల్లో మార్పులు తెచ్చుకుంటే దిల్ రాజు గారి ప్రయాణం మళ్ళీ పుంజుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? శిరీష్ గారి మాటలు దిల్ రాజు గారి ఇమేజ్ ను నిజంగానే దెబ్బతీశాయా? ఇది కేవలం ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న మరి మీరేమనుకుంటున్నారు? శిరీష్ గారి మాటల వల్ల దిల్ రాజు గారి ఇమేజ్ ను నిజంగానే దెబ్బతీశాయా, లేక ఇది కేవలం ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న తాత్కాలిక చర్చ మాత్రమేనా? కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరియు సినిమా అనాలిసిస్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.